తెలంగాణలోని పలు జిల్లాలకి వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇక బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ లో కూడా వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం పడుతోంది. రానున్న 2-3 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలతో పాటు అటు జీహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, అలాగే డిఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని ఐఎండీ అలర్ట్ చేసింది. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ లో వర్షం దంచి కొడుతుంది. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనగర్ కాలనీ విజువల్స్ ఒకసారి మనం చూస్తే బండ్లైతే నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. మోకాల లోతు వరకు కూడా నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో అక్కడ హెచ్చరిక బోర్డ్స్ లేకపోవడంతో వాళ్ళు ముందుకు వెళ్లాలంటే కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ ముందుకు కదులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం దంచి కొడుతోంది. రానున్న మరో 2-3 గంటల పాటు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు వాహనదారులు, వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు వాహనదారులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూడొచ్చు. అయితే చాలా మంది కూడా ఇప్పుడు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే పరిస్థితి, అలాగే స్కూల్స్ కూడా అయిపోతాయి. ఈ సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, అటు జీహెచ్ఎంసీ అవ్వచ్చు, డిఆర్ఎఫ్ అండ్ ట్రాఫిక్ సిబ్బంది లేకుండా అటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అండ్ జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు? రానున్న 2-3 గంటల పాటు ఇంకా వర్ష బీభత్సం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో హైదరాబాద్ మహానగరం ప్రధానంగా చెప్పవచ్చు. ఇలాంటి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా జనం ప్రాణాలు గాలిలో కలిసిపోయే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి. భారీ వర్షం వస్తే జనం చచ్చిపోవాల్సిందన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇటీవల కురుస్తున్నటువంటి వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు 4 చనిపోయారు. తాజాగా ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మనం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం దంచి కొడుతుంది. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 వార్డులలో కూడా భారీ వర్షమే కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం, అదేవిధంగా బంగాళాఖాతం నుంచి కర్ణాటక వరకు దాదాపు భూమట్టానికి, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడ్డ బలమైన ఆవర్తనం కారణంగా మొత్తం ఈ వర్షం భారీగా నమోదయ్యే పరిస్థితులు వచ్చాయి. దీంతోపాటు ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రధానంగా అంటే చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే తరచుగా ప్యాట్నీ సెంటర్ కావచ్చు, అదేవిధంగా అమీర్పేట్ జంక్షన్, మైత్రివనం బ్యాక్ సైడ్ కాలనీలు, అదేవిధంగా బల్గంపేట ఏరియా, దీంతోపాటు కొన్ని పాతబస్తీ కాలనీలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ఈ ప్రాంతాల్లో వర్షం ఈ మొత్తం కూడా వచ్చిన భారీ వర్షం వస్తున్న నేపథ్యంలో దాదాపు 6,50,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి. మ్యాన్ హోల్స్ ఎవరు కూడా ఓపెన్ చేద్దామని ఇక్కడ ప్రభుత్వం తరఫున హైడ్రా, అదేవిధంగా జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు అప్రమత్తం చేసే పరిస్థితి వస్తుంది. సో మరోవైపు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలో దింపాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా వర్షం కురుస్తున్న భారీ వర్షం నమోదయ్యే అవకాశం నేపథ్యంలో ప్రమాదకరమైన ప్రాంతాల్లో అంటే ఈ వాటర్ స్టాగ్నెంట్లుగా గుర్తించినటువంటి పాయింట్స్ ఏవైతే 141 పాయింట్లు ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ఎవరుగా అంటే చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో ఈ భారీ వర్షం ఎఫెక్ట్తో ప్రధాన జంక్షన్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సో భారీ వర్షం నేపథ్యంలో టైం గ్యాప్ ఇచ్చి మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తే